వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి కేరళ పోయినరు ఎన్నికల ప్రచారానికి. పోయి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడులో ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో అక్కడ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరందరూ చూసే ఉంటారు. అక్కడ ఉన్న సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ పైన విరుచుకుపడ్డారు. విజయన్ని టార్గెట్ చేసిండ్రు. విజయన్ సిపిఎం అసలు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీల్లో దేశంలోనే అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ, ఇంకా ఎక్కడ లేవు. అట్లాంటి విజయన్ని రేవంత్ రెడ్డి ఏం విమర్శలు చేసిందంటే బీజేపీతో కుమ్మక్కయిండు, ఆయన మీద గోల్డ్ స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి, ఈడీ సిబిఐ కేసులున్న విచారణ జరుగుతలేదు, మోడీతో కుమ్మక్కయిండు విజయన్. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఏకైక రాష్ట్రంలో ఏకైక సీఎంను రేవంత్ రెడ్డి అన్ని మాటలు మాట్లాడిండ్రు. కుమ్మక్కయిండు ఇదంతా మాట్లాడారు. అంటే దీని మీద ఇక్కడ సిపిఎం నేతలు మాట్లాడాలి కదా. సిపిఎం నేతలు ఇక్కడ ఉన్నారా? అసలు సిపిఎం ఉందా? పార్టీ ఉందా? అసలు ఈ సిపిఐ సిపిఎం అని కూడా ఇండియా టీంలో ఉన్నాయి. మరి అదొకటి ఉంది, ఇండియా టీంలో వీళ్ళందరూ ఉన్నారు. ఏంటంటే అక్కడ కేరళలో కాంగ్రెస్ పైన సిపిఎం పోటీ చేస్తుంది. మరి పోటీ చేయకపోతే ఆడ విజయాన్ని తిరితే ఈడ ఉన్న కమ్యూనిస్టులకు ఈడ ఉన్న సిపిఎం వాళ్ళకు చీమగుట్టిన అడగలేదు. ఆయన విజయన్ అంటే ఏదో పార్టీ మారి ఎలక్షన్స్ ముందు పార్టీ మారి ఆయన నేత కాదు. 1964లో సిపిఎం సభ్యత్వం తీసుకున్న ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఎంలో రకరకాల పోరాటాలు చేసి 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 కేరళలో 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిండు మొన్న వరుసగా విజయన్ సీఎం. ఆయనకు మంచి పేరు కూడా ఉంది కేరళలో. అట్లాంటి మీ పార్టీ లీడర్ని మాట్లాడితే తెలంగాణలో సిపిఎం నేతలు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి వెనక నడసనీకే, రేవంత్ రెడ్డితో ఇక్కడ కలిసి పదవులు పంచుకోనికే, ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయనికే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సిపిఎం లీడర్లు. ఆడ వాళ్ళ లీడర్ని తిరితే, వీళ్ళ ముఖ్యమంత్రిని తిరితే వీళ్ళకు చీము నెత్తురు కూడా ఏం అనవలేదా? వీళ్ళకేమీ అసలు వినవలేదా? కేరళలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినారో ఇక్కడ సిపిఎం నేతలకు అర్థం కాలేదా? లేకపోతే ఎవరినైనా తిట్టుకొని మాకెందుకు, మాది ఉన్న పార్టీ పెద్దగా అయ్యే పార్టీ తోక పార్టీ కదా మాది, మాకు ఒక సీటు అదో ఒక సీటు ఇదో లేకపోతే ఒక ఎమ్మెల్సీయో బట్టి విక్రమార్కతో చర్చలు కూడా జరిగినట్టున్నాయి. ఏమిస్తారు మాకు ఇక్కడ మీతో కలిస్తే అని. ఎందుకు ఆడ మీ విజయన్ను మీ సీఎంను తిరితే ఈడ మీరు బేరలాడుతున్నప్పుడు ఎందుకు మూసేస్తే ఏమైతే తెలంగాణలో సిపిఎం అవసరమా? ఇప్పుడు అవసరమా? జనం ఎవరైనా కోరుకుంటున్నారా సిపిఎం తెలంగాణలో ఉండాలని? ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీలు ఎత్తేసినాయి. ఎందుకు ఎత్తేసినాయి కమ్యూనిస్ట్ పార్టీలు? ఆ పోరాటం ఏడ ఉంది? కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ప్రజల తరపునేమో ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడడం కాదు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రజలకు వ్యతిరేకంగా అంటే కమ్యూనిస్టులకు భయపడేది. కమ్యూనిస్ట్ వాళ్ళకు సిపిఎం సిపిఐ వాళ్ళకు భయపడేది. ఉచ్చబోసుకునే ప్రభుత్వాలు. ఎందుకంటే పొద్దుగా లేచి జనాలందరూ వేసుకొని వచ్చి రోడ్డు మీదకి వస్తారు వీళ్ళు. జనాలు కూడా ఒక భరోసా ఉండే, రేపు పొద్దుగాల ఏమైనా ప్రాబ్లం ఉంటే పలానా లీడర్కి చెప్తే వాళ్ళు చూసుకుంటారు లేని. వీళ్ళేం చేస్తున్నారు? అవన్నీ పోయినాయి, పోరాటాలు పోయినాయి, జనం పోయినరు, అందరూ పోయిన ధర్నాలు ఏమన్నా కనిపిస్తుర్రా కమ్యూనిస్టులు? మీ పార్టీ లీడర్ని తిరితే, మీ పార్టీ లీడర్ని విమర్శలు చేస్తే దానికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి కడిగేది పోయి ఆయనతో పదవుల గురించి మాట్లాడుకుంటున్నారు. మాకేమి ఇస్తారు పదవి? మాకు అది ఇస్తారా? మాకు ఎమ్మెల్సీ ఇస్తారా? మాకు ఒక సీట్ ఇస్తారా? ఎంపీ రాజ్యసభ ఇస్తారా? అంటే మీకు తిట్లు శివులకి ఎక్కవు. అవకాశవాదమే కావాలి, మీకు అవకాశమే కావాలి. మీకు ఏం పదవులు వస్తున్నాయి? ఇక్కడ గవర్నమెంట్తో ఉండి ఏం పనులు చేసుకోవచ్చు మనం? గవర్నమెంట్తో ఉండే ఏమేం పనులు అవుతాయి? ఎట్లా డబ్బులు ఎన్కేయచ్చు? కమ్యూనిస్టుల్లో ఎవరు లేరు, లీడర్లు తప్ప. క్యాడరు, సెకండు, థర్డు, ఫోర్తు ఆ సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు విజయన్ని, కమ్యూనిస్ట్ కాదు విజయను కమ్యూనలిస్ట్ అని. మనకి ఇక్కడ వాళ్ళు ఏందో, ఇక్కడున్న సిపిఎం వాళ్ళు మిగతా వాళ్ళు ఏంది? వీళ్ళు కమ్యూనిస్ట్ అనాలన్నా మనం? రేవంత్ రెడ్డి అన్నట్టు ఇంకోటి అనాలన్నా మనం కూడా ఒక మాట అనాలన్నా? జాతీయ పార్టీ కదా మీది, కూడా జాతీయ పార్టీ కదా, గల్లీ పార్టీ ఏం కాదు కదా, మీ జాతీయ పార్టీ కదా. సరే ఇవాళ పరిస్థితి బాగాలేకపోవచ్చు, ఇవాళ కింద మీద అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తే దులిపేసుకుంటారా మీరు? అట్లా మీ కింద క్యాడర్ ఎందుకు ఇంకా మీకు పని చేయాలన్నా? క్యాడర్ మీకు ఓట్లు వేయాలన్నా? క్యాడర్ మీకోసం పని చేయాలన్నా? మహబూబాబాద్లో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇంకా
ఇంకా చూడు మహబూబాబాద్లో కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కమ్యూనిస్టులతో కలిసి మరి కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తారా? రేవంత్ రెడ్డి కూడా అక్కడ తిట్టి వచ్చి కమ్యూనిస్టులను ఇక్కడ కమ్యూనిస్టులతో కలవడం ఏంది మళ్ళా అదొక కదా. అంటే విజయను మాత్రం చిన్న కమ్యూనిస్టు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తోపు కమ్యూనిస్టులా? అసలు వీళ్ళకు కమ్యూనిస్టు విలువలు ఒకప్పుడున్న రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ వీళ్ళు ఉందా? వీళ్ళకి అంత ఉందా? బసవపున్నయ్య లాంటి మార్గదర్శకులు ఉన్నారు కదా, ఆయన కాలి గోటికన్నా సరిపోతారు ఇప్పుడున్న కమ్యూనిస్టులు? ఇక బసవపున్నయ్య భవన్లో కూర్చొని మాట్లాడతారు, అది అట్లా ఇది ఇట్లా. అసలు దేనికోసం పనిచేస్తున్నారు కమ్యూనిస్టులు? మీ పదవుల కోసం పనిచేసుకుంటున్నారా? సిద్ధాంతాలు పొద్దున్న లేసే సిద్ధాంతాలు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల గురించి లెక్చర్లు ఇస్తారు. లెక్చర్లు ఎందుకు? మీ లెక్చర్లు పనికిరాని లెక్చర్లు. పదవుల లెక్చర్లు ఇచ్చుకోండి మీరు. పదవుల కోసం ఎప్పుడు అవకాశవాద రాజకీయం చేయాలి, మనం తిట్టినా సరే మనం ఎట్లా వాళ్ళని పొగడాలి, మనం తన్నినా సరే మనం ఎట్లా వాళ్ళు ఎంబడి నడవాలి. ఇంకా సిద్ధాంతాలు ఎందుకు? విజయాన్ని తిరిగితే ఒక్కరికి నోరు రాలేదు, మీద పనికి నోరు తెరవలేదు. ఎందుకు? మీకు పదవులే ఇంపార్టెంట్, ఎమ్మెల్సీ పదవి ఇంపార్టెంట్. ఈడ పోండి పని చేసుకోపోండి. ఆల్రెడీ వాడి పడేయడంలో ఇక్కడ అందరు వాడిపడేసింది. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలను వాడని వాళ్ళు ఎవరు లేరు. అంతముందోళ్ళు ఇప్పుడోళ్ళు అందరూ వాడి 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 వదిలేసారు. అయినా మీకు ఏమనిపిస్తలేదా? ఇంకా మేము తోక పార్టీలుగానే ఉండాలి, మమ్మల్ని అందరం వాడుకోవాలి, వదిలేని అనుకుంటుందా కమ్యూనిస్ట్ పార్టీ? ఇక్కడ పాపం కింది స్థాయిలో ఉంటారు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చెప్పుకొని. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఈ లెవెల్లో ఉంటారు కొంతమంది విద్యార్థులు. వాళ్ళు చాలా కష్టపడతారు పార్టీ కోసం. వాళ్ళ శ్రమంతా కూడా దోసుకుంటున్నారు వీళ్ళు పైన. వాళ్ళకున్న చిత్తశుద్ధిలో 1% ఉంటే కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు జనాలకు కొద్దిగా విశ్వాసం కలుగుతుంది, కొద్దిగా లేస్తాయి. ఈయనేమో కాంగ్రెస్లో కలిసి పనిచేస్తారంట, రేవంత్ రెడ్డి పోయి అడవి తిట్టొస్తాడంట, వీడికి వచ్చి పొగుడతారంట, వీళ్ళు పోయి కలిసి మహబూబాబాద్లో పనిచేస్తారంట. ఎవరి కోసం పనిచేస్తారు? ఎవరి కోసము? జనం గమనించారా ఇట్లాంటివి? ఈ ద్వంద్వ ప్రమాణాలు ఇవన్నీ జనం గమనించారా? అసలు కమ్యూనిస్టులు ఉన్నారా? సిపిఎం పార్టీ ఉందా తెలంగాణలో? లేకపోతే దుకాణం మూసేసి అవన్నీ ఆఫీసులు అవన్నీ గవర్నమెంట్ జాగల్లా కదా అవన్నీ కట్టినాయి, అవన్నీ ఇచ్చేసేయండి, గవర్నమెంట్కి వాపస్ ఇచ్చేసేయండి, జనాలు పంచుకుంటారు. పాపం మీ పార్టీలో ఏమైనా పేదలు ఉంటే వాళ్ళకన్నా ఇవ్వండి, సరిపోతుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి అడవి తిట్టి వస్తే ఈడొచ్చి వీళ్ళతో మాట్లాడుకోవడం ఏంది, చర్చలు జరుపుకోవడం ఏంది, వీళ్ళు వాళ్ళతో కలిసి పనిచేస్తాం అనుకోవడం ఏంది? అసలు ఈ విషయం విజయానికి తెలుసో తెలియదు. కేరళ విజయానికి ఎవరన్నా పచ్చి కమ్యూనిస్టులు ఉంటే, కమ్యూనిస్ట్ సిద్ధాంతవాదులు ఉంటే విజయానికి ఈ విషయాన్ని చేరవేయాలి. ప్లీజ్ చేరవేయండి. ఇక్కడ కమ్యూనిస్టుల సంగతి బట్టలు ఉతుకున్నాడు ఉతకాలే మీరు. అసలైన కమ్యూనిస్టులు వచ్చి ఇట్లాంటి కలరింగ్ కమ్యూనిస్టుల బట్టలు ఉతకాలి. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టుల బట్టలు ఉడదీయాలి. అసలైన కమ్యూనిస్టులు, అసలైన సిద్ధాంతవాదులు. ఎంతోమంది త్యాగం చేస్తే పార్టీలు నిలబడ్డాయి. సిపిఐ సిపిఎంలు ఉత్తగా తమాషాకు అన్ని పార్టీలాగా ఏదో హామీలు ఇచ్చుకుంటా రాలే, పోరాటాల పునాదుల మీద నిలబడ్డ పార్టీలు అవి. అట్లాంటి పార్టీలు పోరాటం చేయాల్సిన అవకాశం వస్తే కూడా వదిలేసి ఎంతసేపటికి మేము బాగున్నామా, పార్టీలో నలుగురు పైన ఉన్న టాప్ 1, 2, 3, 4 బాగున్నారా, అది కాదు. మీ విజయాన్ని తిరిగితే మీకు నోరు మెదపల్లి ఏకున్నారని అన్నారంటే ఇంకా మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండకండి. దయచేసి రిటైర్మెంట్ కండి అని నేను మాత్రం సలహా ఇస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.